ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నా. ఆ, ఏంటి ఏం మాట్లాడతలేరు అనుకుంటున్నారా? ఏంది అసలు ఒక్కరు గిట్ట సబ్స్క్రైబ్ చేస్తారు? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు చెప్తాం కంటెంట్ ఏందో. చేసిరా? ఓకే. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, ఈరోజు వీడియో ఏంటంటే బేసికలీ నా దగ్గర కొన్ని ప్యారెట్ ఫిషెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూపించా. ఎవరు చూసారో చూడలేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక 8 ప్యారెట్ ఫిషెస్ ఉన్నాయి. అవి చాలా పెద్దగా అయిపోయినాయి అక్వేరియంలో నేను పెంచి పెంచి. సో వాటిని ఈరోజు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇవ్వాలని లేదు, కాకపోతే ఇవ్వాలి, ఇంకా ఏం చేయలేమే అని. సో ఫస్ట్ అయితే అవి చూపిస్తారండి. సో దీస్ ఆర్ ది ఫిషెస్. చూసిరా? మీరు చూస్తున్నారని చెప్పి ఎంత మంచిగా చూస్తున్నాయో. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేస్తలేరు, కానీ ఇది చూడండి ఎంత బాగుంటాయో. మొత్తం బ్లడ్ రెడ్ ప్యారెట్ ఫిషెస్. ఇది నేను లైట్ వేసాను కాదు, మీకు చూపించడం కోసం లైట్ వేసినా, కానీ లైట్ లేకపోతే ఇంకా బాగుంటాయి. ఏ టైంలో అయినా బాగుంటాయి. నేను వచ్చినంటే ఫుడ్ వేస్తున్నాయి అనుకుంటున్నాయి ఇవి. ఇందులో ఇవి నేను పెంచడం స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ నుంచి పెంచుతున్నా. అప్పటి నుంచి ఒక్కదానికి కూడా ఏం కాలే. నేను మధ్య మధ్యలో ఊరికి వెళ్ళినా, విలేజ్కి వెళ్ళినా, ఏమైనా ఆక్సిజన్ పోయినప్పుడు, ఒక్కొక్కటి దానికి హెల్త్ బాగాలేనప్పుడు కూడా సపరేట్ ట్యాంక్ పెట్టి అన్నీ చేసి అన్నీ క్యూర్ చేసిన రోజులు ఉన్నాయి. ఈవెన్ రీసెంట్లీ కూడా అలా ఒకటి క్యూర్ చేశా. కాకపోతే ఎందుకు ఇచ్చేస్తున్నట్టే, ట్యాంక్ చిన్నదైపోయింది, నాకు ఇంట్లో స్పేస్ లేదు. ఇవి ఇచ్చేసి నాకు తెలిసిన షాపే ఉంది ఒక అన్నది. ఆ అన్న షాప్లో ఇచ్చేసి అన్న దగ్గర నుంచి వేరే ఫిష్ ఏమైనా తెచ్చుకుందామని ప్లాన్ చేస్తున్నా, కానీ ఏ ఫిష్ తెచ్చుకోవాలో ఇంకా అర్థం కావట్లే. ఇవి ఇచ్చేయాలంటే ఎప్పుడు ఒక ఆయన దగ్గరికి వెళ్తే నేను అక్కడ వీడియో తీస్తా, ఆయన చెప్తాడు 8 మంత్స్ 9 మంత్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఆయన ఇచ్చే నేను డిస్ప్లేలో పెట్టుకుంటా అంటున్నాడు. రేపిస్తా అని చెప్పి నేను ఇప్పుడు దాకా ఇవ్వలే, కానీ ఇంకా టైం వచ్చేసింది ఇచ్చేద్దామని. అండ్ ఇంకోటి, మా మా అన్నయ్య ఒకటి ఏం చేశారంటే పోలార్ ప్యారెట్స్ నాకు తెచ్చి ఇచ్చారనమాట. వాటి పిల్లలు ఇవి. అవి ఏమో వద్దంటే పిల్లలు పెడతానే ఉంటాయి. ఆల్రెడీ ఒక బ్యాచ్ ఇచ్చేసా అన్నకే. ఇందులో ఒక 400 చేపలు ఉన్నాయి. ఇవి వచ్చేసి పేరెంట్స్ వాటివి. ఎట్లా చూసినాయి చూడండి, అందులో ఆల్రెడీ చేపలు ఉన్నాయి. ఇంకా దగ్గరికి వెళ్తే ఏమో పక్క తినేస్తాయి. ఇప్పుడు అది మనం దగ్గరికి వెళ్తే తినేస్తాయి. మళ్ళీ ఇవి ఇంకో పోలార్ ప్యారెట్స్ వాటివి. నేను ఇట్లా సపరేట్ చేశానో లేదో, పక్క 15 డేస్లో మళ్ళీ పిల్లలు పెట్టేస్తాయి. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ పోలార్ ఫిషెస్ ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో నా అకౌంట్ ఆల్రెడీ ట్యాగ్డ్ ఉంది యూట్యూబ్లో, కాబట్టి నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, పక్కా ఇచ్చేస్తా. ఫస్ట్ డిఎం చేసిన వాళ్ళకి ఒక 4 చేపలు ఫ్రీగా ఇస్తా, పక్కా. నా మాట శాసనం. ఫస్ట్ డిఎం చేసిన వాళ్ళకి పక్కా, ఇట్స్ ప్రామిస్, పక్కా. నాకు ఫస్ట్ డిఎం చేసిన వాళ్ళకి పక్కా ఒక 4 ఫిషెస్ ఇస్తా, 2 pairs. అట్లా అని చెప్పి నేను నార్మల్గా పెంచలే వీటిని. నేను వాడే ఫుడ్ కూడా మంచి ఫుడ్ వాడతా, ఈ కర్రీ వాడతా, ప్లస్ లైవ్ బ్రెయిన్ స్ట్రీమ్ వాడతాను ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే, 4 అయితే చేపలు వెళ్ళిపోతాయి, కానీ మరి మిగతా ఏం చేద్దాం, ఒక 400 దాకా ఉన్నాయి. సో మీరు కూడా ఫ్రీగా తీసుకుంటే ఎవరికి పెంచబుద్ధి కాదు, కాబట్టి 50 రూపీస్కి ఒక చేప అమ్మేస్తా. ఓన్లీ 50 రూపీస్ ఒక చేప. ఎవరు ఇయ్యరు. మీరు పోలార్ ప్యారెట్స్ అడగని బయట 300, 400, 500, 800 కూడా చెప్తారు. అండ్ ఈవెన్ మా అన్న తెప్పించిన పేరు కూడా 800 ఒక్కొక్క పేరు. నేను అసలు అమ్మద్దు అనుకున్నా, కాకపోతే నా వల్ల పట్టలేదు ఇంకా అన్నాన్ని పెంచుతుంటే. మీకు ఇప్పుడు ఇవి ఇచ్చేసినా కానీ ఇంకో నాకు ఆ టబ్లో ఒక 200 ఉన్నాయి, ఇంకా ఇందులో ఒక 100 పెట్టినాయి, ఇంకా 300 ఉన్నాయి. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ అమ్ముతా కావాలంటే. నేను ఎందుకు మనకి అమ్ముతున్నా? అందరికి ఫ్రీగా ఇచ్చేయచ్చు, కానీ మనం ఫ్రీగా ఇచ్చుకుంటే సరిగ్గా చూసుకోం. ఫస్ట్ ఎవరైనా ఫ్రీగా వచ్చిన ఫుడ్ ఎవరు తినదో, సరిగ్గా తినడు. అదే 100 రూపాయలు పెట్టుకుని తినాలంటే మాత్రం, మరి 100 రూపాయలు పెట్టుకున్నాం ఎందుకు వేస్ట్ చేయాలి? ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్పి అంటాము. సో అందుకని 50 రూపీస్కి ఒక ఫిష్ ఇచ్చేస్తున్నా. నాకు డిఎం చేయండి, పక్కా చెప్తున్నా. నన్ను సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి డిఎం చేసిన వాళ్ళకి పక్కా 4 ఫిషెస్ ఇస్తా. ఒక ఈ వీడియో పెట్టిన 24 అవర్స్కి నాకేం రాలేదంటే ఈ టబ్బుతో పాటు మళ్ళీ అన్నకి ఇచ్చేస్తా. లేకపోతే ఎవరైనా దయాకర్ణుడు ఉంటే ఈ టబ్బుతో పాటు తీసుకెళ్ళిపోతా అంటే తీసుకెళ్ళిపోండి. నా వల్ల కాదు ఇన్ని పెంచాలంటే. నా వల్ల కాదు అని కాదు, కానీ ఒక ఎంప్లాయీ కింద ఉండి ఇది చేసి అన్నీ చేయాలంటే కష్టం. కాకపోతే ఒక యూట్యూబర్ ఉంటాడు, యూట్యూబర్ అని ఇన్స్టాగ్రామ్, రఘురామ్ రాజా అందరికి తెలుసు. ఆయన చేస్తాడు, అసలు ఎన్ని పెంచుతాడు, బట్టు కానీ పెంచుతాడు, కోడిని పెంచుతాడు. ఆయన ఏంటో అసలు అర్థం కాదు. ఇట్స్ ఎ ప్యాషన్. హెచ్ ఆఫ్ భయ్యా, నీకైతే పక్కా చెప్తాను. ఈ ఓపికకి అరవాన పెంచుతావు, ఫ్లవరాన్ పెంచుతావు, గుండుని పెంచుతావు, ఏదేందో పెంచుతావు, కానీ నా వల్ల కావట్లేదు కాబట్టి ఇచ్చేస్తున్నా అంతే. ఎమోషనల్ మూమెంట్. వీటైతే 3 ఇయర్స్ నుంచి పెంచా. అసలు
నాకు ఇంకా ఇయ్యాలా వద్దా అని మార్నింగ్ 10 నుంచి ఆలోచించి ఈవినింగ్ 4 అవుతుంది, ఇప్పుడు ఇచ్చేస్తున్నా. డైరెక్ట్ అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని. సో మర్చిపోకండి డిఎం చేయండి. ఫస్ట్ డిఎం చేసిన 4 చేపలు ఫ్రీ. 24 అవర్స్లో రాకపోతే ఈ డబ్బు ఖాళీ అయిపోద్ది, ఎవరికి ఒకరికి ఇచ్చేస్తా, ఫ్రీగా ఇచ్చేస్తా. సో దట్స్ ఇట్. సో సీ యూ. అట్లా వాటర్ కొడుతుంటాయి అంతే. సో సీ యూ డైరెక్ట్లీ షాప్ దగ్గర వెళ్దాం. చలో. మర్చిపోయా మీ అందరికీ ఇంకొక చేప చూపించడం. దిస్ ఈజ్ రెడ్ బెటా ఫిష్. బాగుంది, చాలా బాగుంది కదా. ఈ చిన్న ట్యాంక్లో సెటప్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇందులో మా అన్న వేరే ఫిషెస్ పెడతా అంటున్నారు. సో అయ్యే పెడతా, చూస్తా. దీనికి ఇంకొక ట్యాంక్ సెటప్ చేస్తా. ఎట్లని చెప్పండి, రెడ్ బెటా ఫిష్. ఫుల్ మూన్ కట్ ఉండదు, ఏముండదు దీనికి. అయితే చాలా బాగుంటుంది. చలో షాప్ దగ్గరికి వెళ్దాం. బాయ్. ट्रांसफर किया आपेक्स में సో చూడొచ్చు 8 ఫిషెస్ 3 ప్యాకెట్లో పెట్టినా కానీ నాకు ఇయ్యాలన్న బాధ వేస్తుంది. ఆ ట్యాంక్ చూస్తేనే ఏడుపు వస్తుంది. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లే. అందుకని దేంతో ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకోకూడదు. ఇంకా అంతే, ఏది పర్మనెంట్ కాదు లైఫ్లో. సో వీటి మంచి కోసమే నేను ఇచ్చేస్తున్నా. ట్యాంక్ సరిపోకుండా ఉంచడం మంచిది కాదు. అండ్ ఇప్పుడే చిన్న పిల్లలు వాళ్ళు కామెడీ ఏంటంటే, నాకు కింద బండి మీద కనిపించినప్పుడు అన్న మేము కూడా ఫిషెస్ పెంచుతామంటే, సరే ఏం ఫిషెస్ పెంచుతున్నారంటే, వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు వీడియోస్ చూసి ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు, కానీ ఒక్కొక్కరు షార్క్స్ అని, గప్పీస్ అని, బెటా ఫిషెస్ అని వాళ్ళు రాగానే అన్న నాకు ఈ ఫిష్ ఒక్కటేనా ఇయ్యవా అన్న అన్నారు. కాకపోతే నేను షాప్లో అన్నకి ప్రామిస్ చేసే ఇచ్చేస్తా అని. సో ఇచ్చేయడమే కరెక్ట్, తప్పు. సో వాళ్ళకి పోలార్ పైరేట్స్ ఇచ్చా. వాళ్ళకి ఇచ్చా అని చెప్పి ఫ్రీ డిఎం ఇంకా ఉంది అట్లనే. ఫస్ట్ డిఎం కోసం వెయిట్ చేస్తా. మీరు ఇచ్చిన తర్వాత మీకు కూడా ఫ్రీగా ఇస్తా, ఒక 1% డిఎం చేసిన వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. సో ఇవైతే వెళ్ళిపోతున్నాయి. బాయ్. చలో డైరెక్ట్ షాప్ దగ్గర కలుస్తాం. ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండను టీ కొట్టు.
అమ్మా బాబాయ్ ఇంత బరువు ఉన్నాయంట్రా బాబు. నేనేం పెట్టాను బాబా. బాయ్ బాయ్, గుడ్ మార్నింగ్ బాయ్. సో ఇది షాప్ ఓవర్వ్యూ చూసుకోండి. అలా కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదాం. అగో ఈయననే ఉన్నారు. వీడు బాగా అది చూడండి, చేపలను తిడుతున్నాడు గైస్. అది ఫోన్ అంటున్నాడు. ఇప్పుడు రౌడీ బ్యాచ్ వస్తున్నాయి. 3 కవర్లు జీరో కొట్టినాను మొత్తం. ఇక్కడ దగ్గర 6 కవర్లు పోయినాను. అది వేసినా కావాలని చిన్న చేప ఇట్లా తిప్పుకొని చూసినావా, అట్లా తిప్పనికి అవుతలే. ఈ లోపల ఉంది చూసినావు పైన డిస్కషన్ అరవై అందులో జరుగుతుంది. చిన్నది అది బుట్టోళ్ళు ఎత్తుకి దాన్ని ఎదుగుతుంది ఆడుకుంటున్నాయి. అన్నిటికన్నా పెద్దది అదంట. అది మొత్తం ట్యాంక్ చేస్తుంది. నువ్వు అదొకటి ఇదొకటి మొత్తం ట్యాంక్ చూస్తుంది. లేస్తుందా బాయ్ అన్న రేపు. ఇక్కడ అన్న వచ్చేసి ఇక్కడ బర్డ్స్ కూడా సేల్ చేస్తాడు. బర్డ్స్ అని గమ్మీ పిక్స్ కానీ అన్నీ చేస్తాడు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బర్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ట్రైన్ బర్డ్స్ కదా అన్న? పేరు చెప్పు. ఓకే, మన దగ్గర బెస్ట్ ప్రైస్లో అవైలబుల్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ నార్మల్ బర్డ్స్ నుంచి ఎగ్జాటిక్ బర్డ్స్ వరకు అన్ని బర్డ్స్ డీల్ చేస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం డిఎన్ఏ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో యూ కెన్ సీ దిస్. డిఎన్ఏ కార్డ్స్ అంటే ఏంటంటే వాటి ఫెదర్ తోటి వాటి డిఎన్ఏ చేసి అది మేలా ఫీమేలా అని చెప్పి తెలుసుకొని వాటికి ఒక సర్టిఫికేట్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక అరోవనా ఫిష్కి ఎట్లా సర్టిఫైడ్ ఉంటాయో అట్లనే ఇవి కూడా సర్టిఫైడ్ ఉంటాయి. ఈవెన్ వాటికి కాళ్ళకి రింగ్స్ కూడా ఇస్తారు, వాటి పేరు కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇట్లానే ఉంటాయి అనమాట. ఆ రింగ్ చూసారా, దానికి పేరు కూడా ఉంటుంది అనమాట. అట్లా సో ఇవన్నీ వెల్ ట్రైన్ అనమాట. సో నెక్స్ట్ మనం ఫిషెస్ చూసుకోవచ్చు. ఆల్ టైప్ ఆఫ్ గప్పీస్ ఉంటాయి, పోలార్ ప్యారెట్స్ ఉంటాయి, చిగ్లెట్స్ ఉంటాయి, టెట్రాస్ ఉంటాయి, మౌలీస్ అన్నీ ఉంటాయి. అన్నిటికన్నా ఎక్కువ డీలింగ్ అంటే ఫిషెస్ ఎక్కువ డీలింగ్స్ ఉంటాయి ఇక్కడ. అంతా మనదే.
మీకేమైనా వచ్చి తీసుకున్నారంటే అన్న దగ్గరకు వచ్చి నా ఛానల్ పేరు చెప్పండి, లేదా నా వీడియో చూపి ఏమని చూపించండి. ఆయన డిస్కౌంట్ ఇవ్వకపోతే ఆయన దగ్గర నంబర్ ఉంటుంది, ఆయన నాకు ఫోన్ చేయమన్నారు. ఇంకోటి పెద్ద సేల్ ఇది. పెద్ద చేప ఎంత కమ్ముతానా రేటు చెప్పా. సో అలిగేటర్ అది, సో ఆ ఫిష్ వచ్చేసి అలిగేటర్ గారు, అది చాలా పెద్దది అది. సో ఇక్కడ వచ్చేసి ఇవి బిగ్ ట్యాంక్ అనమాట, మాన్స్టర్ ఫిషెస్ ట్యాంక్స్ అనొచ్చు. ఇదిగోండి నా చేపలు నన్ను గుర్తుపట్టేసి గుండుతో కొడుతున్నాయి, ఎందుకు వదిలేసినవరా అని. సో ఇందులో వచ్చేసి ప్యారెట్స్, ఆస్కర్స్, పెద్ద పెద్దవి, అరవనా. బేసికలీ అరవనా చాలా బాగుంటది. ఇది చూడండి, దీని రోజ్ అంటారు అనుకుంటా నాకు తెలిసి, రోజ్ అరవనా. ఒకటి సిల్వర్ అరవనా చూడండి ఎంత బాగుందో, అరవనా చూడండి ఎంత బాగుందో. అట్లనే ఇంత పెద్ద సైజ్ కాకపోయినా మీకు 6 ఇంచ్ నుంచి కూడా ఇస్తాడు. అండ్ ఇవి 2 నా ఫిషెస్ నన్ను చూసి వస్తున్నాయి పాపం. ఇవి ఉంటే సేల్ అయిపోతే తెలియదు, కాకపోతే నా దగ్గర ఉన్న ట్యాంక్ అనేది పెద్ద ట్యాంక్ కాబట్టి చాలా బాగా అటు ఇటు తిరుగుతున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ అన్ని ప్యారెట్స్ కానీ, ఐ మీన్ నాట్ ప్యారెట్ ఫిషెస్, దోస్ ప్యారెట్స్ లైవ్ బర్డ్స్ అనమాట, బర్డ్స్ కానీ గమ్మీ పిక్స్ కానీ అన్ని సేల్ చేస్తాడు. ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు, నాకు నచ్చిన షాపు, నాకు నమ్మకంతో చెప్తున్న షాపు కాబట్టి నేను చెప్తున్నా. ఎప్పుడు కానీ నేను ఇక్కడి నుంచే తీసుకుంటా, ఫుడ్ గిట్ అన్ని బాగుంటాయి. మీరు ఏమైనా ఒకవేళ నా వీడియో చూసి తీసుకుంటే మాత్రం పక్కా ఆయన డిస్కౌంట్ అయితే ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఆయన దగ్గర నుంచి వచ్చి లోహిత్ ఫోన్ చేసి మాకు ఏంటి ఇదే ప్రైజా కాదా అని చెప్పి కావాలంటే కన్ఫర్మ్ కూడా చేసుకోండి, నా ప్రైస్కే ఇస్తాడు పక్కా. ఒకవేళ నా ప్యారేజ్ కావాలంటే తీసేసుకోండి, వచ్చి బాగా పెంచుకోండి. సో లోపల ఏంటంటే నార్మల్ చిన్న టూర్ చూపిస్తా, ఎందుకంటే అందరు కస్టమర్స్ ఉన్నారు, బాగోదు. ఒకవేళ మీకు కావాలంటే ఈ షాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను నేను. ఒక చిన్న ఇట్లా సినిమాటిక్ లాగా ఇచ్చేస్తా, నేనైతే వాయిస్ ఓవర్ ఏమి ఇయ్యను, ఎందుకంటే లోపల అందరు కస్టమర్స్ ఉన్నారు, బాగోదు. వాళ్ళని డిస్టర్బ్ చేసిన ఆయన కౌంటర్ కూడా, ఆయనకు కూడా సేల్స్ అందరూ ఒకేలాగా ఉన్నారు కాబట్టి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.